ఇక్కడికి వచ్చిన నేను విచ్చేసిన అని అనను, ఎందుకంటే అది బ్రాహ్మణ భాష. వచ్చిన, మనం మాట్లాడుకునేది వచ్చిన, నాట్ విచ్చేసిన. సో ఇక్కడికి వచ్చిన, ఎందుకంటే ఒకసారి భాష మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను సంస్కృతాన్ని రద్దు చేయండి అని చెప్పాను. అరే, ఇది బ్రాహ్మణుల మధ్యలో జరిగిన చర్చ. సంస్కృతం రద్దు చేయండి, ఎందుకంటే అది భారతదేశంలో పుట్టల. భారతదేశంలో ఆ భాష పుట్టల. ఆ భాషలో ఉన్నదంతా అధర్మం ఉన్నది. అది మనుషుల భాష కాదు, మనుషులు మాట్లాడుకునే భాష కూడా కాదు. ఆ భాషను దేవనాగరి లిపిని దేవుళ్ళు మాట్లాడుకుంటారు అని చరిత్రలో చెప్పబడ్డది. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ళు లేరు. ఈ రోజు వరకు కూడా 2011 సర్వే ప్రకారం కేవలం 25,000 మంది సంస్కృతం నా తల్లి భాష అని చెప్పుకున్నారు. కానీ భారతదేశం అంతటా 10th, ఇంటర్, డిగ్రీలో ఒక సబ్జెక్టుగా అది ఉంది. సంస్కృతం ఒక సబ్జెక్టుగా ఉంది. అరే, ఎవరు మాట్లాడుకోని భాష భారతదేశంలో ఒక అధికార భాషగా, భారతదేశంలో ఒక సబ్జెక్టుగా, ఇంటర్ తర్వాత పిల్లలకు ఆ అక్షరాలు కూడా రాదు. మళ్ళీ ఆ భాష ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. కానీ ఎవరికి ఉపయోగపడని భాష, ఏ ప్రజలు మాట్లాడుకోని భాష ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప భాషగా చిత్రీకరించబడి అమలవుతా ఉన్నది. కాబట్టి సంస్కృతాన్ని రద్దు చేయాలి. అది మనుషుల భాష కాదు, మనుషులకు అవసరమైన భాష అందులో లేదు అనేది నా వాదన. మిత్రులారా, నాకు ఆహ్వానం ఇచ్చి ఇంత మంచి అవకాశం కల్పించిన బోధకుల మధ్యలో నన్ను మాట్లాడడానికి అవకాశం కల్పించిన మతాల